బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయగా, మరోవైపు పార్టీలో సీనియర్ నేతలు బీఆర్ఎస్ ను వీడుతున్నారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ప్రస్తుతం గ్రహస్థితి అనుకూలిస్తున్నట్లు లేదు. ఓవైపు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మరోవైపు సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే నాగర్ కర్నూల్, జహీరాబాద్ ఎంపీలు రాములు, బీబీ పాటిల్ తో పాటు మరికొంతమంది సీనియర్లు బీజేపీలో చేరగా, పెద్దపల్లి ఎంపీ నేత వెంకటేష్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు రంజిత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు చేవెళ్ల టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ను కాంగ్రెస్ దానం నాగేందర్ కు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రంజిత్ రెడ్డి మొదట బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగినా ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ రంజిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డి చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారు అనే చర్చ జరిగింది. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలతో సునీతారెడ్డికి మల్కాజ్గిరి టికెట్ ఇచ్చి రంజిత్ రెడ్డిని చేవెళ్ల నుంచి పోటీ చేయించాలి అనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నేతృత్వంలో రమేష్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయన బీజేపీ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారన్న టాక్ నడుస్తోంది. మొత్తం మీద లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు తర్వాత బీఆర్ఎస్ ను కీలక నేతలు వీడుతున్నారు. ఎక్కువ మంది కాంగ్రెస్ లో, మరికొందరు బీజేపీలో చేరుతున్నారు.